ఈతరాని నన్ను తీసుకెళ్లి సముద్రంలో పడేశారు. ఇప్పుడు మేము వచ్చేసి గోవాలో ఉన్నాం మావా. గోవాలో వన్ ఆఫ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు ట్రై చేయాల్సింది అడ్వెంచర్ బోర్డ్ అన్నమాట. ఈ రోజు ఫుల్ వర్షం పడతా ఉన్నా ఎలాగైనా మేము అడ్వెంచర్ బోర్డ్ కి వెళ్ళాలి అని చెప్పి మా అన్నోళ్ళతో అయితే స్టార్ట్ అయిపోయా. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత బోట్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పటికే క్రౌడ్ అయితే చాలా ఎక్కువ అయిపోయారు. మనకు కాంప్లిమెంట్ కింద ఒక బీరు ప్లస్ ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళే. ఇంకా అప్పటికి 12 పైన టైం అయిపోయేసరికి ఇంకా ఆకలి మీద ఉంటే ఇంకా నేరుగా వెళ్ళైతే పెట్టుకొని తినేసాము. నాన్ వెజ్ వెజ్ రెండు కూడా ప్రొవైడ్ చేశారు. ఫుడ్ కూడా చాలా బాగుంది మామ. ఇంకా మాటల్లోనే ఒక ప్లేస్ కి అయితే తీసుకొచ్చి ఇక్కడైతే మమ్మల్ని వచ్చేసి అడ్వెంచర్స్ అయితే చేపిస్తారన్నమాట. టోటల్ 5 రైడ్స్ అయితే ఉంటాయి. ఇంకా స్టార్టింగ్ నేను ఎక్కుతానే లేదు ఓ అని చెప్పి తీసుకెళ్లిపోయాడు అన్నమాట గాల్లోనే నన్ను. నేనైతే మామూలుగా థ్రిల్ అవ్వలేదు మావా. ఇంకా ఈ నెక్స్ట్ రైడ్ ఎక్కుతానే లేదు. ఇంకా మమ్మల్ని అందరినీ కూడా పైకి కిందకి వేసుకుంటా సముద్రంలోకి తీసుకెళ్లిపోయాడు అన్న. ఈ రైడ్ వచ్చేసి నిజంగా చెప్తున్నాను ఎంత స్పీడ్ తీసుకెళ్లాడంటే మమ్మల్ని అంత స్పీడ్ కి తీసుకెళ్లాడు. మమ్మల్ని తీసుకొచ్చేసి సముద్రంలో పడేశారు మావా. డీజే అయితే ప్రొవైడ్ చేశారు.